39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సో రైట్, ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఏదైతే పేస్ ఐఐటి అండ్ మెడికల్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ క్లాసెస్ ఎట్లా ఉంటాయి, ఆ క్లాసెస్కి సంబంధించిన ట్రాక్ షీట్ ఎట్లా పెడతారు, అండ్ ఇంకోటి స్టూడెంట్స్కి వాళ్ళకి అర్థం చేసే విధానం ఎట్లా ఉంటుంది, ట్రిక్స్ ఎట్లా ఉంటుంది అని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్ చరిత గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఉంటాయి మేడం అంటే క్లాసెస్ విషయంలో చూసుకున్న ట్రాక్ షీట్స్ పెట్టడం కానీ, వాళ్ళకి అర్థమయ్యేటట్టు మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, టిప్స్ మెయిన్గా టిప్స్ అనేది కంపల్సరీ స్టూడెంట్స్కి. సో ఎట్లాంటి టిప్స్తో చేస్తూ ఉంటారు మీరు? Right. So here in PACE we believe in child-centric approach. ఈ child-centric approach అంటే ఏంటి? What do you actually mean by that? So the child-centric approach అంటే ఏంటంటే ఒక student is what we are accountable to. We are not accountable to any management. We are not accountable to any of the parents. We are accountable to the student. Student వచ్చిన తర్వాత what all features does he get from PACE is what I am just going to go take you through. రైట్. సో ఒక స్టూడెంట్ రాగానే క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉండాలి వాడికి? సో క్లాస్ రూమ్ వచ్చేసి లిమిటెడ్ క్లాస్ స్ట్రెంగ్త్ ఉంటుంది విత్ 30 స్టూడెంట్స్ పర్ బ్యాచ్. 30 స్టూడెంట్స్ ఉన్నప్పుడు ద స్టూడెంట్ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ ఆన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో డౌట్స్ వస్తాయి పిల్లలకి, ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేయాలి వితౌట్ ఆస్కింగ్ నీకు ఇది కూడా రాదా అనే ఫ్యాకల్టీ మాత్రం ఇక్కడ ఉండరండి. రైట్. సో ప్రతిదీ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ ఈజ్ వాట్ ఆర్ స్ట్రెంగ్త్ ఈజ్ అలాంగ్ విత్ దిస్ బ్యాచ్ స్ట్రెంగ్త్. అలా బ్యాచ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉండే బ్యాచెస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. Now soon after that టీచర్స్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? సో హౌ షుడ్ దే బీ గైడింగ్ అస్? ఇలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు మన దగ్గర. వీ హ్యావ్ మినిమం 30+ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మాత్రమే వీఆర్ హ్యావింగ్ ఎట్ PACE. సో సచ్ ఈస్ ది ఎమినెంట్ ఫ్యాకల్టీ టీమ్ వాట్ వీ హ్యావ్ ఎట్ PACE విచ్ ఆర్ గైడింగ్ ఆల్ ది స్టూడెంట్స్ దేర్. సో నౌ ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఇప్పుడు టీచింగ్ అనేది ఎలా జరుగుతుంది? హౌ ఆర్ దే టీచింగ్? ఇప్పుడు ఒకప్పుడు రకంగా ఇప్పుడు కూడా పిల్లలకి ఇలాగే చెప్తాము, నాట్ మొనోటానస్గా చెప్తామంటే పిల్లలకి అది ఎక్సైటింగ్గా అనిపించదు. సో పిల్లలు దే ఆర్ మోర్ ఇంటూ గేమిఫైడ్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్తున్నారు. సో వాళ్ళకి మనం టెక్నాలజీని ఎలా ఇండ్యూస్ చేస్తున్నాం త్రూ అవర్ ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ వెరీ ఇంపార్టెంట్. నేనేదో కూర్చొని క్లాస్లో గంటలు లెక్చర్లు ఇస్తానంటే వినేవాళ్ళు లేరు, వాళ్ళ అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ. దాన్ని ఎలా గ్రాప్ చేయాలి మనం? ఇప్పుడు మ్యాగ్నెటిజమే ఉంది, అందులో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి, మన కళ్ళకి కనిపిస్తాయా? నేను వేవ్ ఇలా ఉంటుంది అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. వాళ్ళకి నేను ఒక స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేసి ఒక యానిమేటెడ్ వర్షన్లో చూపించగలిగితే దెన్ ద స్టూడెంట్ విల్ అండర్స్టాండ్, ఓకే ఇలా వెళ్తున్నాయి వేవ్స్, సో లైట్ ట్రావెల్స్ ఇన్ దిస్ స్ట్రైట్ లైన్. ఇలాంటివన్నీ వాళ్ళకి ఒక విజువల్ ఇంపాక్ట్ క్రియేట్స్ మోర్ వెయిటేజ్ దాన్ అ నార్మల్ లెక్చర్, రెగ్యులర్ మొనోటానస్ లెక్చర్ కన్నా ఒక విజువల్ ఇంపాక్ట్ క్రియేట్స్ మోర్. అండ్ ఈవెన్ కెమిస్ట్రీలో చూసుకున్నా కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్యూమ్స్ అవి వస్తాయి. ఆ కలర్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది, బట్ ఆ స్టూడెంట్ విల్ డెఫినెట్లీ ఫర్గెట్ అది బ్లూవా, బ్లూయిష్, గ్రీనా, పర్పులా అనేది తెలియదు పిల్లలకి. దే కెనాట్ రిమెంబర్ దట్ వే. ఇప్పుడు అదే స్టూడెంట్ ఇఫ్ ఎట్ ఆల్ హీ డస్ దట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ అవర్ స్క్రీన్, వీ హ్యావ్ డిజిటల్ స్క్రీన్స్ టు డూ దీస్ ఎక్స్పెరిమెంట్స్. సో ప్రతి ఎక్స్పెరిమెంట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వీ విల్ బీ డూయింగ్ ఇట్. అలా ఎక్స్పెరిమెంట్ ఒక పిల్లాడు చేసినప్పుడు హీ విల్ గెట్ దట్ పర్పుల్ కలర్ ఫ్లేమ్ రావటం అనేది గమనిస్తాడు. సో అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ విజువల్ ఇంపాక్ట్ విల్ బి క్రియేటింగ్ దట్ ఆన్సర్ దేర్. సో అలా ఆన్సర్ చెప్పడం వెరీ వెరీ ఈజీ అయిపోతుంది స్టూడెంట్కి. 100% ప్లేస్మెంట్స్ రావడానికి మీరు స్టూడెంట్స్ దగ్గర అంటే వాళ్ళకి ఎట్లాంటి టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్తూ ఉంటారు? సో క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే విధంలో కానీ, ఎందుకంటే పేరెంట్స్ పర్టికులర్గా వాళ్ళకి స్టూడెంట్స్ నాలెడ్జ్ ఎంత గెయిన్ అవుతుంది అనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ బయట ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే ఇక్కడ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? దట్స్ వాట్ బయట ఇన్స్టిట్యూట్స్కి ఇక్కడికి డిఫరెన్స్ ఈజ్ వాట్ ఐ సెడ్ రిగార్డింగ్ దట్ గేమిఫైడ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ వాట్ వీ కాల్ స్టెప్ యాప్. అందులో మీకు ప్రతి వీడియో లెక్చర్స్ ఉంటాయి అలాంగ్ విత్ ఆర్ ఫ్యాకల్టీ గైడింగ్ దెమ్ త్రూ. నెక్స్ట్ ఇప్పుడు స్టూడెంట్ నేర్చుకున్న తర్వాత వాట్ ఈస్ ద పర్పస్? నేర్చుకున్న తర్వాత హౌ డు వీ అనలైజ్? ఇప్పుడు దాని మీద నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ అనేది జరగాలిగా. ఆ ప్రాక్టీస్ అనేది ఎక్కడి నుంచి చేస్తాడు స్టూడెంట్? ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. వీ హ్యావ్ ఆర్ ఓన్ మెటీరియల్, అవర్ ఎక్స్టెన్సివ్ మెటీరియల్ వాట్ వీ హ్యావ్ ప్రిపేర్డ్ బై ఎమినెంట్ ఫ్యాకల్టీ. All through these 27 years of journey lo proven material is what we are going to give to our students. So ee material kuda cheyipinchedi whoever is teaching them will only be guiding them in their practice sessions also. ekkada junior faculty ane vallu ikkada meeku place lo kanipincharu. ఎవరైతే లెక్చర్ తీసుకుంటారో వాళ్ళే విల్ బీ అటెండింగ్ టు దేర్ స్టూడెంట్స్ డౌట్స్. సో దిస్ ఈజ్ అ మేజర్ ప్లస్ పాయింట్ హియర్ ఇన్ PACE వెన్ కంపేర్ టు అదర్ XYZ సెంటర్స్. సో అలా జరిగినప్పుడు ఓకే వాళ్ళు నేర్చుకున్నారు, అంతా అయింది. ఇప్పుడు కమింగ్ ఫర్ ది టెస్టింగ్ పార్ట్. చెప్పటం అయింది, పిల్లలు ప్రాక్టీస్ అయ్యింది, ఇప్పుడు కమింగ్ ఫర్ ద టెస్టింగ్ పార్ట్. సో ఇప్పుడు టెస్టింగ్లో ఏం జరుగుతుంది? పిల్లలకి ఎలాంటి టెస్ట్లు ఇవ్వాలి మనం? ఇప్పుడు నేను నేర్పించాను, నేనే ఒక క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తే ఎక్కడో నేను నేర్పించిన క్వశ్చన్సే ఇస్తానుగా. సో అలాంటి ఛాన్స్ కూడా రాకుండా వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ మన క్వశ్చన్ పేపర్స్ అన్నీ డిజైన్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెడ్ ఆఫీస్.
ఏ ఫ్యాకల్టీ అయితే చెప్తారో వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఇవ్వటం జరగదు, విచ్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ ఫీచర్ విచ్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టూడెంట్ అని చెప్తాను. ఎందుకంటే అలా పేపర్ బయట నుంచి వచ్చినప్పుడు దెన్ వీ విల్ అండర్స్టాండ్. సో ఎలాగా వీళ్ళు ఆన్సర్ చేయగలుగుతున్నారు, నేనే చెప్పి నేనే క్వశ్చన్స్ ఇచ్చి ఈ మాడ్యూల్లో నుంచే క్వశ్చన్స్ వస్తాయంటే పిల్లలకి స్కోర్స్ వస్తాయి, విచ్ ఈస్ యాక్చువల్లీ బ్లఫింగ్ ద పేరెంట్ అవుతుంది, బ్లఫింగ్ ద స్టూడెంట్ అవుతుంది. దట్ వీ విల్ నెవర్ డూ దట్ అట్ పేస్. సో బయట నుంచే వస్తాయి మనకి పేపర్స్, హెడ్ ఆఫీస్ విల్ బీ ప్రిపేరింగ్ పేపర్స్ ఫర్ అస్, అందరి సెంటర్స్కి ఇవే పేపర్స్ వెళ్తాయి. సో ఆ పేపర్స్ చేస్తే దట్ ఈస్ వాట్ ద స్టూడెంట్ ఈస్ గెయినింగ్ దేర్ అనేది. అండ్ కరెక్ట్. సో అండ్ పేపర్స్ కూడా ఎట్లాగా ఈజీగా డిజైన్ చేయడం అనేది జరగదండి. ద పేపర్స్ ఆర్ ఆల్ ఎంబెడెడ్ విత్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి. సో అలాంటి ఏదో ఈజీ పేపర్ ఇచ్చేసి స్కోర్స్ తెప్పించేయటం అనేది దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్. అది కరెక్ట్ కాదు. నీకు 90% 100% నేను తెప్పించగలుగుతున్నానంటే విచ్ ఈస్ ఐఎమ్ ప్లఫింగ్ ద పేరెంట్ దేర్. సో ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మినిమం అందులో 40-30% అన్నా మినిమం మంచి ట్రికీ క్వశ్చన్స్ పడాలి. ఆ క్వశ్చన్స్ వాళ్ళు అప్పుడు నేర్చుకోవాలి. సో క్వశ్చన్ పేపర్స్ ఆర్ ఆల్సో డిజైన్ ఇన్ సచ్ అ వే దట్ దే ఆర్ లెర్నింగ్ త్రూ దే టెస్ట్. సో టెస్ట్ ద్వారా లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేడం, అంటే లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూసాము, మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఏంటి ఆ రిజల్ట్స్ రావడానికి వెనకాల మీరు చేసిన ఎఫర్ట్స్ ఏంటి, వాళ్ళకి మీరు చెప్పిన క్లాసెస్ ఎట్లా ఉండేటి, ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ హూ హ్యావ్ tremendous trust in our faculty team. So ఎందుకంటే ఇప్పుడు PACE is running all over across India, 80 centersలో రన్ అవుతుంది, అండ్ దిస్ ఇస్ ద 27th year of running. అండ్ బట్ హైదరాబాద్లో మనం లాస్ట్ ఇయర్ మాత్రమే పెట్టాం. లాస్ట్ ఇయర్ ఈజ్ వాట్ అవర్ ఫస్ట్ ఇనాగరల్ ఇయర్లో ఏ సెంటర్స్ అన్నా చూడండి, ఇనాగరల్ ఇయర్లో ద రిజల్ట్ వాట్ వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్కి 90% ప్లస్ తెప్పించగలిగిన ఏకైక టీమ్ ఈ స్పేస్ టీమ్ అట్ హైదరాబాద్. దట్ ఈస్ వాట్ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్. అండ్ మిగిలిన వాళ్ళందరికీ 80% అబవ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ సెక్యూర్డ్ దెమ్. సో హౌ డిడ్ దిస్ హ్యాపెన్ అంటే వీ కంప్లీట్లీ సాట్ విత్ అవర్ చిల్డ్రన్. సో మా పిల్లలు అనుకొని మా పిల్లలతో మేము ఎలా కూర్చుంటామో దట్ ఈస్ అ కంప్లీట్ టైమ్ డెడికేషన్ వాట్ వీ హ్యావ్ గివెన్ టు అవర్ స్టూడెంట్స్. వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్లో ఇట్ ఈస్ వీ హూ ఆర్ దేర్ విత్ దెమ్. సో వాళ్ళకి ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా దే హ్యావ్ ఎవ్రీ లిబర్టీ, ఈవెన్ దో ద స్టూడెంట్ ఈజ్ అట్ దేర్ హోమ్. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తున్నా కూడా త్రూ టెక్నాలజీ, త్రూ వాట్సాప్ దే కెన్ జస్ట్ ప్లేస్ ఇట్ అ డౌట్. అట్లా ప్లేస్ చేస్తే వీ విల్ బీ మానిటరింగ్ దెమ్. సో వాళ్ళకి ఈ డౌట్ ఉంది, ఓకే వీ విల్ అటెండ్ టు దట్ డౌట్ అనేది. దట్ ఈస్ ద amount of dedication what we have to our students and to the team there. సో రైట్, ఇందాక అనుకున్నట్టు ఏదైతే టాపిక్ వైజ్ ట్రాక్ షీట్ ఎట్లా ఉంటుంది, ఆ స్టూడెంట్స్కి వాళ్ళ సబ్జెక్ట్స్ ఎట్లా అర్థం చేస్తారు, అండ్ ఇంకోటి ఎగ్జామ్స్ టెస్ట్ అనేది ఎట్లా పెడతారని కూడా ఇందాక మేడం చెప్పినట్టు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో చెప్పండి మేడం, ఎట్లా ఉంటాయి సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు కానీ ట్రాక్ షీట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు? Yeah, so this is the track sheet what we follow. ఇది all over India across 80+ centers of our PACE team will be following the same track sheet. So దీనిలో మీకు కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఆఫ్ ఎవ్రీ చాప్టర్, మీకు ఎక్కడెక్కడ ఎన్నెన్ని రోజులు పడుతుంది, ఎన్ని అవర్స్ పర్ టాపిక్ పడుతుంది అనేది కూడా కంప్లీట్లీ డిజైన్. సో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ అన్ని ప్రతి సబ్జెక్ట్కి కంప్లీట్ ట్రాక్ షీట్ ఉంటుంది. అండ్ మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు అనేది కూడా జరుగుతున్నాయి. ఈ టాపిక్ అవ్వగానే ఆ టాపిక్కి టెస్ట్. సో ఆ టాపిక్ టెస్ట్ ఎట్లాగా, అదర్ దాన్ ద టెస్ట్ ఫ్రమ్ అవర్ సెంటర్, అంటే మన సెంటర్లో పిల్లలు ఆఫ్లైన్ టెస్ట్ రాస్తారు. అలాంగ్ విత్ దట్ రేపు వాళ్ళు జేఈ రాసేది ఆన్లైన్ టెస్ట్ రాయాలి. ఆన్లైన్ టెస్ట్ రాయాలంటే ఆ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది మనం ప్రొవైడ్ చేయగలగాలి. సో ఇవన్నీ మనకి ఆన్లైన్ టెస్ట్లు నడిచే డేట్స్ అనమాట. సో ప్రతి డేట్ విల్ బీ గివెన్ డైరెక్ట్లీ, అండ్ ఇవన్నీ ఆల్రెడీ ప్రీ డిజైన్డ్. సో ప్రతి టెస్ట్ ఈ పర్టిక్యులర్ డేట్కి వెక్టర్స్లో, అటామిక్ స్ట్రక్చర్లో, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఒక టెస్ట్ జరిగిపోతుంది. సో ఈ టెస్ట్ విల్ బీ, ద స్టూడెంట్ విల్ బీ కంపీటింగ్ విత్ ఆల్ ది 80+ సెంటర్స్ అక్రాస్ ఇండియా. అంటే తన సెంటర్లో తను టాప్ అయి ఉండొచ్చు, బట్ వేర్ డస్ హీ స్టాండ్ వెన్ హీ గో అవుట్ ఆఫ్ హిజ్ జోన్ అనేది దట్ ఆల్సో విల్ బీ గివెన్ త్రూ దీస్ టెస్ట్. సో ఒక స్టూడెంట్కి రేపు జేఈ రాసేటప్పుడు 17 to 18 lakh స్టూడెంట్స్తో కంపీట్ అవ్వాలి. ఇలా కంపీట్ అయ్యేటప్పుడు వేర్ డస్ హీ స్టాండ్ అనేది, ఆ కాన్ఫిడెన్స్ అనేది గెట్స్ త్రూ దీస్ టెస్ట్. ఈ టెస్ట్ అటెంప్ట్ చేసే ముందు వీ విల్ బీ గివింగ్ దెమ్ ఒక మినిమం 5 to 10 ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇస్తాం. సో దట్ ద స్టూడెంట్ విల్ బీ మోర్ ఎక్విప్డ్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అనేది స్టూడెంట్ దగ్గర ఆల్రెడీ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు తన ప్రాక్టీస్ కరెక్ట్గా జరుగుతుంది. ఒక 5 to 10 ప్రాక్టీస్ టెస్ట్లు అవుతాయి. లేటర్ ద స్టూడెంట్ విల్ బీ స్టెప్పింగ్ ఇన్ టు ది యాక్చువల్ టెస్ట్ విచ్ ఇస్ ఇన్ కంపారిజన్ విత్ ఆల్ ది 80+ సెంటర్స్ అక్రాస్ ఇండియా. అంటే క్వశ్చన్స్లో కూడా నార్మల్ డిఫరెంట్ ట్రిక్స్లో కానీ డిఫరెంట్ వేరియేషన్లో వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. సో మరి ఇవన్నీ ప్రిపేర్ అయితే వాళ్ళు కరెక్ట్ గ్రాప్ చేసుకునే నాలెడ్జ్ అనేది కంపల్సరీ వస్తూ ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి ఐపీ అంటే బోర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకటి చూసుకోవాలి,
అండ్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ ఒకటి చూసుకోవాలి. ఒక క్వశ్చన్ని నేను బోర్డ్ ఎగ్జామ్ పరంగా చేయాలంటే ఒక పేజ్ పడుతుంది. ఆ పేజ్ అంతా ఖచ్చితంగా చేస్తేనే మార్కులు పడతాయి వాళ్ళకి బోర్డ్ ఎగ్జామ్లో. స్టేట్ బోర్డ్ పెట్టే బోర్డ్ ఎగ్జామ్ ఇలాగే జరగాలి. అదే నేను ఒకే ఒక్క స్టెప్లో కూడా ఒక ప్రాబ్లం చేయగలను ఇన్ ఆబ్జెక్టివ్ మోడల్. సో వాళ్ళకి అది చెప్తాము, ఇది చెప్తాము, ఆ రెండిటికి వేరియేషన్ కూడా చెప్తూ వెళ్తాం. సో అది ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది, ఆ ట్రిక్ కూడా పట్టుకోవాలి అండ్ ఒరిజినల్ ప్రాసెస్ కూడా పట్టుకోవాలి. సో రెండిటికి డిస్కషన్ జరుగుతుంది. టైం పీరియడ్ ఉంటుంది, అంటే ఎగ్జామ్ రాయడానికి ఈ టైంలో ఈ క్వశ్చన్ అయిపోవాలి, ఇంత టైంలోనే ఈ కండిషన్స్ చేయాలని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా. సో మరి అట్లాంటి ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు స్టూడెంట్. కరెక్ట్. హౌ టు మేనేజ్ యువర్ టైమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ యువర్ టెస్ట్. ఇప్పుడు నేను ఆఫ్లైన్ టెస్ట్ ఇస్తే అది సాధ్యం కాదు, అది పిల్లలకి తెలియదు. ఇప్పుడు మీకు ఆన్లైన్ టెస్ట్ ఇస్తే ఒక్కొక్క క్వశ్చన్కి స్టూడెంట్ ఎంత టైం తీసుకుంటున్నాడు అనేది క్లియర్గా మెన్షన్ అయి ఉంటుంది. ఓకే, ఇన్ని మినిట్స్ అయిపోయాయి, సో నేను ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, లేదా వెయిట్ చేసి చేస్తే వస్తుందా అనే థాట్ ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో. సో ఇది కాకుండా ఆఫ్టర్ ది టెస్ట్ అనాలిసిస్, ఇప్పుడు టెస్ట్ అంతా జరిగిపోతుంది, టెస్ట్ అనాలిసిస్ తర్వాత ఇంకా క్లియర్ పిక్చర్ ఆఫ్ అనాలిసిస్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఫలానా క్వశ్చన్ ఒకటి తీసుకుంటే మిగిలిన పిల్లలు ఇంత టైంలో చేశారు, నాకు ఇంత టైం పట్టింది, సో దిస్ ఇస్ వేర్ ఐ నీడ్ టు బౌన్స్ బ్యాక్, నేను ఇంకొంచెం ప్రాక్టీస్ లెవెల్ ఎక్కువ చేసుకోవాలి. సో నా స్ట్రెంగ్త్ ఏంటి, నా వీక్నెస్ ఏంటి. ఇప్పుడు ఫలానా క్వశ్చన్ చాలామంది చేయగలుగుతున్నారంటే అది ఈజీ క్వశ్చన్ అయి ఉండాలి, నేను ఎక్కడో మిస్ అయ్యాను, సో ఆ మిస్ అయింది గట్టిగా పట్టుకునింటే అది నేను రెక్టిఫై చేసుకోగలను నెక్స్ట్ క్వశ్చన్లో. సో ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ మీరు ఆఫ్లైన్ టెస్ట్ పెడితే రాదు. సో ఎంతమంది ఈ క్వశ్చన్ని కరెక్ట్ చేశారు, నువ్వు ఎందుకు తప్పు చేసావు, సో అనే అనాలిసిస్ అనేది పిల్లల దగ్గరికి వెళ్తుంది. సో త్రూ దీస్ ఆన్లైన్ టెస్ట్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ స్టూడెంట్ ఫేస్ చేయబోయేది ఆన్లైన్ టెస్ట్ రేపు.